ఇది డయాఫామ్ వాల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా మనం పోయి వచ్చాం, దానికి ఒక డేట్ ఇచ్చాం, దాని ప్రకారం అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఒకసారి పోయి వస్తాను, మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి. సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్? రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా? ఎట్లా? వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండవు. వాళ్ళు నీళ్లు మనకు లాస్ట్ మైల్లో ఇస్తేనే యాన్యుటీ ఇస్తూ ఉంటాం. అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. అంటే ప్రయాణం ఇంత అని పే చేసుకుంటూ వెళ్తారండి అంతే. వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే. ఇన్వెస్టర్స్ అంతే. రోడ్డు మారిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. సార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ విల్ గెట్ ద మనీ ఉంటుందండి, లేకపోతే మన దగ్గరే ఉంటుందా? ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇప్పుడు మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం. ఏమి ఇచ్చాం మనం? 20 ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం. వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, అక్కడ ఇది చేస్తారు. అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు, అది మెయింటైన్ చేస్తారు, వాటర్ ఇస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రావు వాళ్ళకు. సెస్ కలెక్ట్ చేస్తారండి. ఏమండి? సెస్ వేస్తారు దాని మీద. వాటర్ వాటర్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకున్న తర్వాత మనం ఇంత అని డబ్బులు పే చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొంత ఇస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం. మనం ఎంత పెట్టగలుగుతాం, అక్కడి నుంచి టెండర్ పిలుస్తాం. లేదు, కన్జ్యూమర్ మీద స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి బ్యారెట్. నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ మీద ఖర్చు పెట్టచ్చు, నాట్ డైరెక్ట్. ఎందుకంటే ఇక్కడంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు. వీ వాంట్ ఆస్క్ దెమ్. అవన్నీ ఎక్కడే వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం. అవన్నీ కూడా తుంగభద్ర, శ్రీశైలం, ఆడ నుంచి వచ్చి కృష్ణ, అన్నీ. ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని, ఆ కాలంలో పెట్టాలని. శారదా ఉంది, ఇంకొక వాగు ఉంది, ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం. డిపిఆర్ తయారు చేస్తున్నాం. కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం. తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం. ఒక 2-3 నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం. సార్ 3 ఏళ్లలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారండి? మొత్తం ఆ కాస్ట్ 80,000 crores ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుందంటారు ప్రొడ్యూస్ ద్వారా? ఎకానమీ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో CAGR కింద వెళ్తుంది. మీరు ఆ డబ్బులు ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది అనుకోండి, 40-50% పెరుగుతుంది. 10 years డబుల్ అవుతుంది. ఇది మళ్ళీ మనం కట్టలేము. రెండోది, ఇప్పుడు కట్టి 3 ఏళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు. మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రెండోది, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి. అంటే 80,000 crores ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి 15% గ్రోత్ వచ్చిందనుకోండి, నేను చూపించాను కదా మీకు, $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 23 yearsలో $2.4 trillion ఎకానమీ ఆంధ్రప్రదేశ్. 2.4 trillion. ఇప్పుడు 2,500 నుంచి $3,000 మన ఆదాయం. ఇది 14 times పెంచాలి. దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్. ఎక్కడ లేదు, అది ఊరికి పేరే. అది వెబుల్ కాదు, అది వచ్చేది కాదు, నీళ్ళు వచ్చేది కూడా కాదు. అది సార్ ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్, వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఇబ్బందులు? ఇప్పుడు ఇంటర్ బేసిన్ అంటే విత్ ఇన్ ది స్టేటే కదా. బేసిన్ ఉండొచ్చు, విత్ ఇన్ ది స్టేట్. సముద్రంలో పోయిన నీళ్ళు మనం తీసుకుంటున్నాం, వాళ్ళు ఏం తీసుకోవడంలే కదా. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు, లేకుంటే రేపు పైన కట్టుకుంటారు ఎవరిన శక్తి ఉంటే, అది వేరే విషయం. ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన, మనం ఆపగలిగామా? ఆపలా కదా. కర్ణాటక కట్టారు, ఆపలేకపోయాం కదా.
ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్, హౌ టు హార్నెస్ వాటర్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ.